అంటా ఉన్నారు. కానీ గంటా రాజీనామా చేసి 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రాజీనామా ఆమోదం చేశారు. వీళ్ళందరూ కూడా దాదాపు పార్టీ మారి లేదంటే ఇతర ఆ పార్టీ తోటి టచ్ లో ఉండి ఏడాది అవుతుంది. ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రాజ్యసభ ఎన్నికల ముందు? ఆయన ఒకసారి ఆల్రెడీ రాజీనామాని పంపడం జరిగింది గంటా శ్రీనివాసరావు గారు. మళ్ళీ స్పీకర్ గారు స్పందించలేదని స్వయంగా వచ్చి నా రాజీనామాని ఆమోదించమని వారే కోరున్నారు. దాని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇదేదో కక్షపూరితంగానో లేదో వన్ సైడ్ గానో చేసినటువంటి వ్యవహారం కాదంటే అందరూ గమనించాలి. అంటే ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి కూడా నోటీసులు వచ్చినట్టు స్పీకర్ గారి పరిధి ఖచ్చితంగా అవకాశము వారి వాదనలు అలాగే ప్రభుత్వం పార్టీ తరఫున మా వాదనలు స్పీకర్ గారు వింటారు. అంతిమ నిర్ణయం స్పీకర్ గారు తీసుకుంటారు. స్పీకర్గా అధికారం ఉంది కాబట్టి. ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన టీడీపీ రెబల్ ఎమ్మెల్సీ సంబంధించి కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు టీడీపీ అసలు మీకు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అనర్హత పిటిషన్లు వేసిందా? మీరు వేసిన తర్వాత వాళ్ళు ఇంతవరకు ఎవరు పిటిషన్ వేయలా. వారు ఎవరైతే ఉన్నారు ఈ రోజున మేము వేసిన తర్వాత వారు కూడా పిటిషన్ వేస్తున్నారు. తప్పనిసరిగా స్పీకర్ గారు వారిని పిలిపిస్తారు. వారి సమాధానాలు తీసుకుంటారు. ఒకరికోటి ఉండదు కదా. నలుగురు ఎమ్మెల్యేలు అయితే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు న్యాయ పోరాటం చేస్తామని. మీ సమాధానం అంటే ఒకటే, ఇది చిత్తశుద్ధిగా వారు ఆలోచన చేసుకోవాలి. మీరు ఓ పార్టీలో గెలిచారు, ఇంకో పార్టీలో తిరుగుతున్నారా లేదా? ఈ పార్టీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారా లేదా? మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ఉండవలసింది. మీరు రాజీనామా చేయకుండా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా వేసుకుని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు తిరిగి మీరు మాట్లాడేది ఈ ప్రభుత్వం ఏదో కక్షపూర్తిగా వ్యవహరిస్తుందని. మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి. ఫిజికల్ గా అటెండ్ అయ్యారు. ఎంత లోపు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది? స్పీకర్ గారి నిర్ణయం. సో ఇది ప్రసాద్ రాజు చీఫ్ విప్ స్పష్టం చేస్తా ఉన్నారు. స్పీకర్ నిర్ణయం ఉంటుంది. ఎప్పుడు వీళ్ళకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది స్పీకర్ విచక్షణాధికారం కిందకు వస్తుంది. అయితే నలుగురు ఎవరైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలలో వారు పార్టీ మారారా లేదా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారా లేదా అనేది వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రెహానా ITV సెక్రటేరియట్ నుంచి.